హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వరుణ్ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు సరికొత్త వీడియోతో. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నది చూశారు కదా, రెడ్ ఫోర్ట్తో ఎంట్రన్స్ గేట్ కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఎగ్జిబిషన్ అండి. మన మధురవాడలోని లక్ష్మీ చంద్రలేఖ ట్రేడ్ ఫేర్ వాళ్ళు ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశారు. ఇది మాత్రం చాలా ఎంట్రన్స్ చాలా బాగుంది, పిల్లలకు కూడా ఫోటోలు తీసుకోవడానికి అన్ని ఏరియాలను కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఆఫర్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇలా డిస్ప్లే పెట్టారు ఎంట్రన్స్, మన రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్. చాలా బాగుంది చూసారా, ఆ విజువలైజేషన్ చాలా బాగుంది. ఇలాంటి చోట చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక ఇది ఉంది, ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఇలాంటి ఆకర్షణీయమైనవి ఎంట్రన్స్లో పెట్టారు. అన్ని ఎగ్జిబిషన్లో రీసెంట్గా ఇవి చూస్తున్నాము. ఇక్కడ కూడా బాగుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అన్నమాట. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా 50 రూపీస్ ఖచ్చితంగా తీయాల్సిందే. కానీ ఏంటంటే స్టూడెంట్స్కి ఆఫర్ ఇచ్చారు, 50% ఆఫర్ ఉంది స్టూడెంట్స్ అయితే. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న గేమ్ జోన్స్కి వాటికి కూడా ఇప్పుడు 400 రూపీస్ అయితే 200 కడితే చాలు ఎంట్రన్స్కి, ఇంక్లూడింగ్ ఎంట్రన్స్ టికెట్తో కలుపుకుని. బాగుంది కదా, సో వెళ్ళొచ్చు, బాగానే ఉంది. ఇది అయిపోతే మనము ఒకసారి ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఇదిగో లోపలికి వెళ్తున్నాను కదా, ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే మనకి చాలా ఆకర్షణీయంగా ఉందండి మినీ తాజ్మహల్ డిస్ప్లే. అది కూడా కనిపిస్తుంది కదా, చాలా ఆకర్షణీయంగా ఉంది. ప్రతి ఒక్కరు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ పిల్లలకు కూడా చాలా ఆస్వాదించే ప్రదేశం ఇది, చాలా బాగుంది. అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, అదైతే బాగుంది. అక్కడ నేను చూశాను కాబట్టి కొంచెం మీకు కూడా నా కళ్ళతో చూపిస్తున్నాను. చాలా బాగుంది, చాలామంది ఫొటోస్ తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకని మీకు కూడా చూపిస్తున్నాను ఈ ఏరియాని. ఇది యాక్చువల్లీ ఇది వచ్చేసి మన మధురవాడ దగ్గర మన బ్రిడ్జ్ ఉంది కదా, మధురవాడ బ్రిడ్జ్, విశాఖపట్నంలో మధురవాడ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడే ఉంటుంది అన్నమాట ఎగ్జిబిషన్ కార్నర్. చూడండి ఇలా ఫొటోస్ దిగుతున్నారు అందరూ. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఎంట్రన్స్లో అయితే ఈ విజువలైజేషన్ అయితే చాలా బాగుంది, ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే ఇక్కడ శాండిల్స్ ఆఫర్స్లో ఉన్నాయి. అలాగే బట్టలు ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. అలాగే మీరు ఎక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకి సంబంధించిన కార్లు, తర్వాత ఏంటంటే బెలూన్స్, చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించి. ఇంట్లో ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి బ్యాట్లు, గన్లు, రకరకాల ఐటమ్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇవి కూడా ఆఫర్స్లో ఉన్నాయి. అంటే రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు, కానీ ఏంటంటే ఎక్స్చేంజ్ లేదు, ఇక్కడ ఎక్స్చేంజ్ అయితే లేదు. ఇవైతే మాస్కులు చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఎంట్రన్స్లోనే, మినీ తాజ్మహల్ కానుకునే. ఇదైతే మీకు తెలుసు కదా, ఇంక నేను చెప్పక్కర్లేదు, లేడీస్తో వెళ్ళారంటే ఈ ఐటమ్స్ అన్నిటి ఖచ్చితంగా లోపల వాళ్ళు వెళ్ళి తీరుతారు. సో మీకు కూడా అందుకనే చూపిస్తున్నాను. ఈ ఐటమ్స్ వచ్చేసరికి ఇంకా ప్రతిదినం ఇక్కడ ఏదైనా 20 రూపీస్ 10 రూపీస్ అని చెప్పారు. సో ఖచ్చితంగా లేడీస్ అయితే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు వీటికి. ఇలా ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. ఇది ఒక స్టాల్. ఈ స్టాల్లో నేనంటే ఏదైనా 20 రూపీస్ ఐటమ్ అన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న పిల్లల బట్టలు వచ్చేసరికి అక్కడ 50 రూపీస్ ఏదైనాను. అది బాగా నచ్చింది నాకైతే. ఈ గేమ్ అయితే ఆడదామని వచ్చానండి. ఇది కొంచెం నాకు ఎందుకో ఏదో కొడదాం, కొంచెం సరదాగా వచ్చాం కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూశాను. 30 రూపీస్ టికెట్, 6 డైస్ ఇస్తారన్నమాట మనకి. 6 డైస్లో వచ్చిన ఏ నెంబర్ వస్తే ఆ గిఫ్ట్ అక్కడ ఇస్తారన్నమాట. సో అదేంటంటే కొంచెం ఎఫర్ట్ పెడదామని ట్రై చేశాను, చూద్దాం. ఇది కూడా అండి, నేను డైస్ వేయడానికి తీసుకున్నాను. 6 డైస్ ఇచ్చారు నాకు. 6 డైస్ కూడా వేసాను. చూడండి, ఆవిడ నాకు 22 కౌంట్ వచ్చింది. 22 కౌంట్ వచ్చింది నాకు యాక్చువల్లీ. 22 కౌంట్కి నాకు ఇచ్చిన ప్రైజ్ ఏంటనుకున్నారు, కూంబ్ ఇచ్చారు. సో అది నేను గెలుచుకున్నాను 30 రూపీస్కి. సో అలాగే ఇక్కడ రింగ్ స్టాల్ అని ఒకటి ఉంది. ఇది మీకు అందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం జాతరలోనే అక్కడ ఇక్కడ ఆడుకునే వాళ్ళం. సో ఏ ఐటమ్ ఏదైతే పడిందో ఆ ఐటమ్ మనకు వస్తుంది. సో ఇదొక గేమ్, వాలీబాల్, త్రోబాల్. వాలీబాల్తో మొత్తం అన్ని గ్లాసెస్ని బ్రేక్ చేయాలి. సో అలా అన్నమాట. ఇలా గేమ్ జోన్స్ అయితే ఉన్నాయి, ఫన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. పర్వాలేదు, 30 రూపీస్ అన్నమాట ఒకటి. అది ఒక బాల్ కాస్ట్ 30 రూపీస్. సో అలాగే ఇక్కడ మీకు తెలుసు కదా, 6 బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ అందులో వేస్తే ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్కి మనకి గిఫ్ట్ ఇస్తారు. ఇది ఒక గేమ్. అలాగే ఉన్నాయి ఈ గేమ్స్ అన్నీ కూడా కొంచెం బాగున్నాయి, పర్వాలేదు. అంటే కొంచెం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది. ఇది అంటే మీకు తెలుసు కదా, షూట్. లాస్ట్ టైం నేను పెట్టిన ఎగ్జిబిషన్లో కూడా ఇది ఉంది యాక్చువల్లీ. ఎగ్జిబిషన్తో ఒక లాస్ట్ టైం చేశాను కదా, ఆర్చరీ అన్నమాట. ఇది బాగుంది. దానికైతే ఎటువంటి గిఫ్ట్స్ ఉండవు.
సో ఇక్కడ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసరికి 4 నుంచి 10 వరకు ఉంటుంది నైట్. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా డిస్ప్లే చేశారు. ఢిల్లీ మసాలా పాపడ్ అని. మేము వెళ్ళినప్పుడు అక్కడ పెట్టలేదు. సో అది అందుకని అక్కడ అవైలబుల్ లేదు. సో ముందరైతే చాటు, మిర్చి బజ్జీ అన్నీ ఉన్నాయి అక్కడ స్టాల్లో. అవి కాకుండా ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేసేటట్టు ఇందాక మీకు ఎంట్రన్స్లో డిస్ప్లే చేశాను కదా, 200 రూపీస్ ఛార్జెస్ ఫర్ స్టూడెంట్స్ అని, 50% అని. సో ఇక్కడ ఉండేది ఏంటంటే గెయింట్ వీల్, కప్ అండ్ సాసరు, అలాగే డ్రాగన్, అలాగే చిన్నపిల్లలు గెంతడానికి అక్కడ చూడండి డిస్ప్లే గెంతుంది కదా పాప, అవి వాటితో పాటుగా ఇక్కడ గెయింట్ వీల్ కూడా అండి. ఎంట్రన్స్ టికెట్ గెయింట్ వీల్కి అయితే 100 రూపీస్ అన్నమాట ఇక్కడ టికెట్ ఫెయిర్ మనకి. సో పర్వాలేదు, జనాలు అయితే ఉన్నారు ఎగ్జిబిషన్లో. సండే కదా నేను వచ్చింది. సో కొంచెం అంటే ఆల్రెడీ ఎండ్ స్టేజ్కి వచ్చింది, ఇంకో 2 డేసే ఉంది ఎగ్జిబిషన్కి. సో నేను ఇప్పుడు కవర్ చేసి నాకు ఇప్పుడే తెలిసింది. సో మీకు కింద డ్రాగన్ పూర్తిగా చూపించలేదు, డ్రాగన్ ట్రైన్ అది ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చేసాము. కప్ అండ్ సాసర్ అండి ఇది. కప్ అండ్ సాసర్ కూడా బాగానే ఉన్నారు, జనాలు అయితే ఆల్రెడీ ఆక్యుపై అయ్యారు. సో జస్ట్ అది ఇంకా తిరగాల్సి ఉంది. సో జనాలు అయితే వచ్చారు. సో ఇది మీకు తెలుసు కదా, ఇది కొలంబస్ అండి. కొలంబస్ ఏంటంటే అది కూడా ఎక్కారు, ఉన్నారు చూడండి జనాలు అయితే ఎక్కుతున్నారు. అంటే సండే కదా, సో ఉన్నారు మినిమం ఉన్నారు. పిల్లలు చూడండి ఎలా గెంతున్నారు. ఇది ఇందాక చెప్పాను కదా పెద్దది ఉందని. సో ఇక్కడ పెద్దది ఒకటి ఉంది, బంగి జంపులు అనేది. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. ఇక్కడ స్లైడింగ్స్ ఉన్నాయి, చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇంకా వాటర్ బోటింగ్ మరి చిల్డ్రన్స్ ఇంకా ఎవరు రాలేదు. సో ఆల్రెడీ వాటర్ అయితే నాకు తెలిసి ఆల్రెడీ చాలామంది తిరిగేశారు కదా, చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి వాటర్ కూడా క్లీన్ అవ్వలేదు. సో మేబీ అందుకనే పిల్లలు ఎక్కట్లేనంటున్నారు. ఎక్కపోవడం మంచిది లేండి, అయినా కొంచెం సేఫ్గా ఉండాలి పిల్లలతో మాత్రం ఇక్కడికి వస్తే. సో అలాగా మొత్తం అయితే ఇది పెట్టారు. ఢిల్లీ చాట్ బండార్ అని చెప్పి 100% వెజిటేరియన్ అని చెప్పి ఇక్కడ కౌంటర్ పెట్టారు. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.